ధనుసు రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 5 గాను ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవబోతుంది. తద్వారా వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సంపాదించినటువంటి స్థిరచరాస్తులు, మీకు లభించినటువంటి ఆస్తి అమ్మాలని చెప్పి నిర్ణయించుకున్నట్లయితే మటుకు ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ యొక్క సంవత్సరం నెరవేరుతాయి. వివాహం జరగటం, దూర ప్రాంత ప్రయాణంలో సానుకూలత అనేది పొందగలుగుతారు. ముఖ్యంగా పడమర దిక్కు ప్రయాణం అనేది కలగటం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కష్టాలు, కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రాక ఏదో ఒక అవరోధం ఎవరో ఆపుతున్నట్టుగా అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వయోవృద్ధులకి ముఖ్యంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలిపోవటం, శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం అనేది, వేడి అనేది ఎక్కువగా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు ఉన్నటువంటి వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ధైర్యంతో చేసేటువంటి పనికి ఎప్పుడైనా సరే ఆ యొక్క లక్ష్మి అనేది తోడుగా ఉంటుంది. తృతీయంలోకి వచ్చినటువంటి రాహువు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. మీకు రావలసినటువంటి గుర్తింపుని కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా ఏదో విధంగా సాధించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందుకు జరగగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహుగ్రహ సంచారం అనేది పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కన్నా కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి అని చెప్పి భావించగలుగుతారు. మీరు చేసేటువంటి స్వయం కృషి మీకు సమాజంలో ఒక మంచి పేరుని, ప్రఖ్యాతిని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ శారీరక శ్రమతో పాటు రావాల్సినటువంటి డబ్బుతో ఎక్కువగా వృధా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారం. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కేతుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వినాయకుడిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి పరిహారాలుగా చెప్పడం జరుగుతుంది.